గ్రేటర్ హైదరాబాద్లో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. సమ్మర్ స్టార్టింగ్లోనే నగరంలోని బోర్లు ఎండిపోతున్నాయి. గతేడాది కంటే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ఏరియాలో వర్షాలు పడినా ఆ నీరు భూమిలోకి ఇంకకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. భూమి ఎక్కడా కనిపించకుండా భవనాలు, రోడ్లే ఉండడంతో వర్షపు నీరు భూమిలోకి వెళ్లే ఛాన్స్ లేకుండా పోయిందంటున్నారు అధికారులు. సమ్మర్ వచ్చిందంటే చాలు నగరవాసులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. భూగర్భ జలాలు అడగంటి పోతుండడంతో ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది. ఈసారి కూడా సమ్మర్లో నీటి కష్టాలు తప్పేలా లేవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యధిక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి నగరంలో అధికంగానే వర్షపాతం నమోదైంది. అయినా సమ్మర్ స్టార్టింగ్లోనే గ్రౌండ్ వాటర్ అడుగంటింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, శేరిలింగంపల్లి లాంటి ఏరియాల్లో భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడా ఖాళీ జాగా ఉండకపోవడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడం లేదు. ఇంటి పక్కనో ఇంటి ముందో ఉన్న ఖాళీ స్థలంలో కూడా టైల్స్ వేయించడం, సిమెంట్తో ఫ్లాట్గా చేయిస్తున్నారు. దీంతో వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు భూమిలోకి ఇంకకుండా డ్రైనేజీలో కలిసిపోతున్నాయి. భూగర్భ జలాల మీద ప్రతి ఇంటి యజమాని ఆధారపడి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల మనకు వాటర్ లెవెల్ పడిపోతుంది. సేమ్ టైం మన హైదరాబాద్లో ఇంత సిమెంటింగ్ ఏరియాస్, రోడ్స్ రీఛార్జ్ చేయడానికి అవకాశం లేని ప్రదేశం ఉండడం వల్ల మనకు వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువనే యూసేజ్ ఉండడం వలన కిందికి పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం 0.13 మీటర్స్ ఎక్కువ, కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువ వాటర్ లెవెల్ పడిపోయింది. ఐకియా చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఒక్క చుక్క నీరు కూడా భూమిలో ఇంకా పరిస్థితి లేదంటున్నారు అధికారులు. అభివృద్ధి పేరుతో సిటీలో సిమెంట్ ట్యాపింగ్ రోడ్లు పెరిగిపోయాయి. దీంతో రోడ్లపై నీరు భూమిలో ఇంకడం లేదు. 100 గజాల స్థలంలో 5 నుంచి 8 అంతస్తుల అపార్ట్మెంట్స్ నిర్మించి ఒక్కో భవనంలో 50 మందికి పైగా నివసిస్తున్నారు. ఈ భవనాల్లో నీటి వినియోగం అమాంతంగా పెరిగింది. భూగర్భ జలాలను రీఛార్జ్ చేసే వ్యవస్థలు లేకపోవడంతో నీటి సమస్య పెరిగిపోతుందంటున్నారు అధికారులు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే వర్షపు నీరు భూమిలో ఇంకుతాయంటున్నారు జలమండలి అధికారులు. 300 గజాల కన్నా ఎక్కువ ఉన్న ప్రతి భవనానికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని జలమండలి అధికారులు నిబంధన పెట్టారు. కానీ నగరవాసులు ఎవరు ఈ రూల్ను పాటించట్లేదు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోకుంటే నీటి కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవ్వమంటున్నారు అధికారులు. ఇక నుంచి నీటి గుంతలు లేకుంటే ఫైన్స్ కూడా వేస్తామంటున్నారు అధికారులు. ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు జలమండలి అధికారులు. మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఏరియాలో వాటర్, సర్ఫేస్ వాటర్ను యూటిలైజ్ చేసుకుంటే ప్రతి యజమాని యూటిలైజ్ చేసుకుంటే పొదుపుగా వాడుకోవాలి. విచ్చలవిడిగా వాడుకోవద్దు. వాడుకుంటే ఎండాకాలంలో కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మన హైదరాబాద్లో స్లోపు ఒక కారణమైతే రోడ్లు, తర్వాత సిమెంటింగ్ చేయడం అదొక కారణం. ఈ 2 కారణాల వల్ల తగ్గిపోతుంది. రెయిన్ పడ్డప్పుడు ఇంటెన్సిటీ పెరుగుతుంది. 10 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్ కూడా పడుతుంది. 300 స్క్వేర్ ఫీట్ ఉంటే ప్రతి ఇంటికి రీఛార్జ్ పిట్ ఏర్పాటు చేసుకోవాలి. రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసుకుంటే అందులో నీళ్లు కనెక్ట్ చేస్తే పైన మన రూఫ్ మీద పడ్డ వర్షం ప్రతి ఇంటి యజమాని దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు పడిపోతుండడంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటికే ట్యాంకర్ల బుకింగ్స్ 70% పెరిగాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అధిక సంఖ్యలో బుకింగ్స్ రావడంతో ట్యాంకర్లు కూడా పెంచామన్నారు వాటర్ బోర్డు అధికారులు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 900 వెహికల్స్తో వాటర్ సప్లై చేస్తున్నామన్నారు. ఈ సమ్మర్లో నిత్యావసరాలకు మాత్రమే నీటిని వాడుకోవాలని, నీళ్ల వృధాను అరికట్టాలని సూచిస్తున్నారు జలమండలి అధికారులు.